ఏమండోయ్ మేడం గారు. చెప్పండి మాస్టర్ గారు. హై ప్రోటీన్ ఉన్న కాబూలీ శనగలతో ఒక మంచి హెల్దీ రెసిపీ చేసి చూపిద్దామా? తప్పకుండా చూపిద్దాము మాస్టర్ గారు. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు కాబూలీ శనగలు వేసుకోవాలి. ఇప్పుడు ఈ శనగలు మునిగేంత వరకు సరిపడినన్ని వాటర్ పోసుకొని రాత్రంతా నానబెట్టుకోవాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే నైట్ నానబెట్టుకుంటే మార్నింగ్ లేచేసరికి చక్కగా నానిపోతాయి. చూడండి, నేను ఒక మార్నింగ్ లేచాక చూపిస్తున్నాను శనగలు అనేవి ఎంత చక్కగా నానిపోయాయో. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ అంతా ఫిల్టర్ చేసుకొని ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లో వేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు ఇందులో తగినన్ని వాటర్ పోసుకొని 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి. చూడండి, నేను 3 విజిల్స్ తర్వాత చూపిస్తున్నాను శనగలు అనేవి ఎంత చక్కగా ఉడికిపోయాయో. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ అంతా ఫిల్టర్ చేసుకొని శనగలను ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, 1/2 టీ స్పూన్ కారం, రుచికి తగినంత ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఇవన్నీ కలిసే విధంగా ఒకసారి చక్కగా కలుపుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న కాబూలీ శనగలు వేసుకొని ఈ ఉప్పు, కారం, ధనియాల పొడి అంతా శనగలకు పట్టే విధంగా చక్కగా కలుపుకోవాలి. ఈ విధంగా చక్కగా కలుపుకుంటూ మరో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఒక టమాటా ముక్కలు, అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు, కొద్దిగా కొత్తిమీర, అలాగే ఒక అరచెక్క నిమ్మరసం పిండుకొని ఇవన్నీ కలిసే విధంగా మళ్ళీ చక్కగా కలుపుకోవాలి. ఈ విధంగా చక్కగా కలుపుకుంటూ మరో 2 నిమిషాల పాటు ఈ సలాడ్ని ఫ్రై చేసుకోవాలి. చూడండి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా ఈవినింగ్ స్నాక్లోకైనా ఈ రెసిపీని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మరి మీరు కూడా ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.